మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుబల సురేష్ బాబు గారు ఉన్నారు. సో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి సెల్లో ఉన్నారు, ప్రస్తుతం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా మీనరాశి వారిని చూసినట్లయితే కనుక ఆనందం, ఆశ్చర్యం, ఆలోచన అన్నీ మీదే అనమాట. అంటే త్రిపులే లాగా అన్నీ ఏ కనిపిస్తున్నాయి అనమాట. ఆశ్చర్యం దేనికంటే వీరు ఈ పని చేయగలుగుతారా, ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం. ఆనందం ఎందుకంటే పోన్లే వీరికి కూడా మంచి రోజులు వస్తున్నాయి అని ఆనందం. ఇకపోతే ఆలోచన ఎందుకంటే వమ్మ వీరు ఎలా బతుకుతారో, ఏమవుతారో, వీరు ఇంకా ఏమి సాధిస్తారో అని ఆలోచన. మిక్స్డ్గా ఉంటుందంటారా? అంటే ఈ మూడు తత్వాలు ఉంటాయి అన్నమాట. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎలా అయితే కనిపిస్తుందో మనకి ఆ విధమైనటువంటి విధి విధానాల్లో మీనరాశి వారికి కనిపిస్తున్నారు. అంటే వీరిని చూస్తున్నట్టయితే కనుక స్వతహాగా వీరు జన్మస్థ పుట్టినప్పుడు ఏర్పడినటువంటి గోచార ప్రకారంగా వీరి ఆలోచన తగ్గట్టుగా ఎలా అయితే ఉన్నారో ఎదుటివారికి హెల్ప్ చేసే భావం కావచ్చు, అలానే ఏదైనా మంచి తరుణంతో వీరు ఉండేటువంటి ఆలోచన కావచ్చు, మంచి చేయాలి అనేటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, ఎదుటి వాళ్ళందరినీ చెంత చేర్చుకోవాలని ఒక ఆలోచన కావచ్చు, ఏదైతే బోలాశంకరుడుగా ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అవన్నీ కూడా వీరికి అసంభవం అనుకునేటువంటి కార్యాలు కూడా సంభవం చేసేటువంటి విశేషాలు, విధానాలు కావచ్చు, అన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఒక సెప్టెంబర్ మాసంలో. అలానే వీరికి గత 2-3 మాసాలుగా కూడా శని భగవానుడు వక్ర చూపుతో చూసినప్పటికీ వీరికి మంచి తరుణం కలిసి వచ్చేదానికి బాగుంది. ఇప్పుడు జూలై 23వ తారీఖు నుంచి కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఎప్పటి వరకు నవంబర్ 26 వరకు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే విదేశయానం చేసేవారు కావచ్చు, జాబులో వెసులుబాటు కావాలని ప్రమోషన్స్ కోసం చూసేవారు, కొత్తగా ఏదైనా వ్యాపార సంస్థలు నిలబెట్టుకోవాలనుకున్నవారు, ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్నవారు, ఇంకొక అదృష్టం అన్నమాట ఇది. అసలు మామూలుగా మీనరాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇప్పుడు శని వక్రంలో చూడటం, అలానే 4వ స్థానంలో గురువు ఉండడం, 5వ స్థానంలో వీరికి శుక్రుడు ఉండడం వీరికి అదృష్టం అని చెప్పవచ్చు. అలానే వీరికి ఈ అదృష్ట సంఖ్య 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మ్యారేజెస్ కూడా అవ్వేటువంటి విధానాలు బాగా ఉన్నాయి. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అద్భుతం కల్పిస్తున్నాయి. ఎట్లా అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం అంటే ఓన్లీ బిజినెస్లో మాత్రమే చెప్తా ఉన్నాను. వీరికి మీనరాశిలో పుట్టినటువంటి ఎవరైనా పురుషుడు ఉన్నారనుకోండి, స్త్రీతో పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే బాగుంటుంది. పార్ట్నర్షిప్ అన్నాను కదా అని చెప్పి పెళ్ళి అయినప్పటికీ కూడా రిలేషన్షిప్ పెట్టుకోవడం కాదు. అలానే స్త్రీ ఎవరైనా ఉంటే, ఎవరైనా జెంట్స్ కొలీగ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా జెంట్స్ వారు పార్ట్నర్షిప్గా ఉండి వ్యాపారంలో మాత్రం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వలన వీరికి అద్భుతంగా ఉండేటువంటిది ఏంటంటే ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఒక స్త్రీ, ఒక జెంట్స్, వీరికి ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఇద్దరు కలిసి మొదలుపెట్టేటువంటి వ్యాపారాలు ఏదైతే ఉందో అవి మునుముందుకి బాగుండేటువంటి విధంగా అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని చెప్పా, గురువుగారు చెప్పారు కదని చెప్పి దొరికింది సందని చెప్పేసి అని పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు పార్ట్నర్షిప్ అని చెప్పేసి అని జేబుల్లో తాలిబొట్లు పట్టుకుని వెళ్ళటం కాదు, లేకపోతే ఇంకో విధంగా రిలేషన్షిప్ పెట్టుకోవడం కాదు. ఓన్లీ బిజినెస్ పరంగా అలాంటిది ఏదన్నా సిస్టర్స్ భాగస్వామి చేసుకోవచ్చు, అలా ఏదైనా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇంత వివరణ ఇస్తున్నా. అయితే ఇకపోతే మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే మామూలుగా ఉంటుంది. ప్రతి రాశిలోనూ ప్రతి ఒక్కరిలోనూ చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అలానే వీరికి ఉన్నటువంటి చెడు ఒకటి ఉన్నది. అది ఏంటంటే ఎక్కడైనా వీరు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనగానే ఎక్కడైనా వీరి దగ్గర లేకపోయినా బయట తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారనుకుంటే అవి వచ్చేటువంటి తరుణం ఏమో పక్కన పెట్టేయండి, అవి రావడమా రాకపోవడం తర్వాత విషయం. అంటారు బతికుంటే బస్ స్టాండ్లో బట్టలు అమ్ముకొని బతుకుతానంటారు కదా, అదేవిధంగా రాకపోయినా పర్లేదు, ఎలాగలా బతికేయచ్చు, అప్పు తీసుకొచ్చిన ఎలాగలా సమానం చెప్పొచ్చు. కానీ వీరు ఇచ్చిన దగ్గర అడిగారనుకోండి ఖచ్చితంగా గొడవ అవుతుంది, వారే శత్రువు అవుతారు వీరికి. అందుకని ఈ మాసం మొత్తం కూడా వారు ఇచ్చారా దండం పెట్టి తీసుకోండి, ఇవ్వలేదా వదిలేసేయండి, అడక్కండి. గురుగారు మరి మీరు ఇస్తారా అంటారేమో, నేను ఇవ్వను. మీరు ఈ మంత్ అడిగారనుకోండి లేనిపోయిన సమస్యల్ని కొని తెచ్చుకోవడం, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారు, మీకు ఏదైనా చెడు ప్రయత్నం కూడా చేయించవచ్చు.
కాబట్టి ఇది భయంతో కాదు, అక్కడ జరిగేటువంటి తరుణం ముందుగానే చెప్పడం ఉందాం. దాన్ని బట్టి అడగకుండా ఉండండి. సహాయం కావాలంటే అడగండి, కానీ ఇచ్చింది సహాయం అడగండి. దానివల్ల ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది మీనరాశి వారికి. ఇది ఒకటి పాటిస్తే వారు ఈ మాసమే కాదు, జీవితంలో ఎదిగేందుకు వేసేటువంటి ప్రతి అడుగు కూడా సుసంపన్నంగా ఉండేందుకు ఈ యొక్క చిన్న ప్రక్రియ వీరు చేయాలి. అలానే కోర్టులో నలిగేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉండి భార్యాభర్తల మధ్యన వెసులుబాటు లేకుండా వీరిద్దరి మధ్యన గొడవలు అవుతూ ఉండి కోర్టులు మెట్టి ఎక్కేనాకు ఉంటే కనుక వారిలో కొంతమేర చైతన్యం కలిగేసి, ఎందుకు అంటారేమో శని వక్ర దృష్టితో ఉన్నారు. అలానే 4వ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే స్వస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి 4వ స్థానం గురుస్థానం కాబట్టి వీరికి ఆ గురు బోధన ఏదైతే ఉందో మైండ్ మెచ్యూర్ అవుతుంది. అయ్యో నేను ఇది చేయాల్సింది కాదు అంటే, ఇక్కడ భార్య ఉన్న భర్త ఉన్న మీనరాశిలో వీరికి చైతన్యం ఒకటి వస్తుంది. అంటే గుట్టుగా ఉండాలి, మనం ఉన్నత స్థానంలో ఉండాలి, నలుగురికి చెప్పేటువంటి పరిస్థితులు మనం ఉండాలి అనుకునేటువంటి తరుణం వచ్చేస్తుంది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వీరి దగ్గరికి వచ్చి సలహా తీసుకోవాలి, ఉన్నతమైనటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు వీరు అనేటువంటి పరిస్థితుల్లో ఉండి మనమే ఇబ్బందులు పడ్డామంటే ఏమవుతుంది? అందుకని ఇప్పుడు మీరు రామాయణం విన్నట్టయితే కనుక ఎవరో ఒకరు సొల్లు మాట్లాడాడని చెప్పి సీతాదేవిని అడవి పాలు పంపిస్తారు. అవునా? దేనికంటే ఆ సొల్లు కూడా నేను పడకూడదు అని, అంటే ఆ మాట కూడా నేను పడకూడదు అని రావణ సీతాదేవిని అడవి పాలు పంపిస్తాడు. అదేవిధంగా ఎవరో ఏదో మాట్లాడారు అని కాకుండా వారికి ఆ మాట కూడా మనకు రాకుండా ఉండాలి. ఆ ఒక స్థితిగతులు, ఆ ఒక స్థాయికి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనము మాట్లాడేటువంటి మాటలో కావచ్చు, మనకి ఎదుటివారు ఏదో అంటారు అనుకొని కాకుండా వీరికి వీరిగా ఉండాలనుకుంటే కనుక అలాంటి తగాదాలు, గొడవల జోలికి వెళ్ళకూడదు. అంటే వీరే సమస్యలు ఉంటే ఎదుటివారు చెప్పలేరు, మనకి పొరుగు పోయినట్టు అనిపిస్తుందంట. అందుకని ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించుకుంటే మంచిది. కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. కోపం వస్తుంది, చిరాకు, ఆ నమ్మకం లేకపోవటం, మోసపోవటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో. అందుకని వీరికంటూ ఒక గ్రీన్ బుక్కో వైట్ బుక్కో పెట్టుకొని దానిలో వీరే లిఖించుకోవాలి. ఇక వేరే ఆప్షన్ లేదు. ఏదైనా ఎదుటి వాళ్ళు చెప్పుకుంటే బాధ తగ్గిద్ది అనుకుంటే బుక్ మీద పెన్ పెట్టి రాసుకుంటే కూడా బాధ తగ్గుతుంది. ఆ విధంగా అలవాటు పడితే వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? నిరుద్యోగులు మీనరాశి వారికి అయితే కొంతమేర ఎదురు చూడాల్సి అయితే వస్తుంది. ఎంతవరకు అంటే కనీసం ఒక 60 రోజులైతే ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే ఈ మాసం మొత్తం కూడా వీరికి ఎదురు చూడటమే సరిపోతుంది. మరొకటి ఉంది, ఎట్లానూ ఈ యొక్క మాసంలో వీరికి భాద్రపద మాసం వస్తుంది కాబట్టి ఇక నిరుద్యోగుల సమస్య ఉన్నా, విద్యార్థులకి సమస్య ఉన్నా, పాలిటిక్స్లో ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా మనకి ఏదంటారంటే ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఎవరి కులదైవానికి వారిని మొక్కుకుంటే మనకి ఆత్మ సంతృప్తి చెందుతూ ఉంటాం అనమాట. అలానే వారికి నచ్చినటువంటి దైవానికి ఆరాధన చేసుకోవటం అది ఒకటి ముఖ్యమైనటువంటి పాయింట్గా తీసుకోవాలి వీరు. అలానే ఈ యొక్క మాసం మొత్తం, సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఈ యొక్క మీనరాశి వారు చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్న వారైనా సరే. ఒకటి వీరి అదృష్టం ఏంటంటే ముఖ్యంగా మనం ముందుగా అనుకున్నట్లే శని భగవానుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వీరికి అన్ని రకాలు కూడా ఈ 2 మాసాల్లో అవుతాయి. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, అలానే విదేశాలకు వెళ్ళాలనుకో విదేశాన్ని అవుతుంది. కాకపోతే ప్రయత్నపూర్వకంగానే అవుతుంది. గురువుగారు చెప్తే కాదు, ప్రయత్నం కూడా చేయాలి. బియ్యం తీసుకొచ్చే మార్గం చెప్తాడు గురువు, దాన్ని వండితేనే ఆనందం కలుగుతాం. ఖచ్చితంగా అది వండుకొని ఆనందం తినాలి. అదొకటి మేజర్గా. అయితే వీరికి పరిహార నిమిత్తంగా వచ్చేసి ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కొక్కటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము. అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు బాటిల్. ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి, ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి, ఏదో నిద్ర పట్టట్లేదు, నేను బయటికి వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది. సరసమైన ధరలను వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. మరొకటి వచ్చేసి కియామాల. కరంగిలి కాదండి, ఇది కియా. ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు. ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం,
ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాం. పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు. ఇలా ఉండాలా, నియమాలు ఉండాలా, తినకూడదా, అలా ఏం లేదు. నైట్ పూట తీసేసి పడుకుంటే, హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది. పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. కొన్ని రోజులు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామాల. సరసమైన ధరలో మంత్రోచ్చారణ చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది. ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలో అంతా బాగుందంటే సరిపోదు. వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా, గుర్రం నాడ, ఇది గుర్రపు నాడ, ఇది మంత్రోచ్చారణ చేసి, ఇది మనకి గుర్రపు నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి. దీని మంత్రం 3 రోజులు పడుతుందండి. 1,25,000 సార్లు దీని మంత్రం చేయాలి. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి. చెడు కళలు, చెడు దీవెనలు, మనిషి తిరిగినట్టు ఉంటాం, ఆత్మ తిరిగినట్లు ఉంటాం, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, చికాకు, ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు, అన్నీ తగ్గిపోతాయి గుర్రం నాడ పెట్టుకుంటే చాలు. ఇది చాలా ప్రసిద్ధి చెందింది, ప్రత్యేకమైనది, పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట. ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర. ఇకపోతే ఇంకోటి ఉంది. వాస్తు ప్రకారంగా మనము 12 రకాల క్రియలు, చెట్టు క్రియలు తీసుకొని, ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు, లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా. ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం. ఈ ముడుపును గనక ఇంటికి, కొత్తగా కట్టిన ఇంటికి, కట్టకపోయే ఇంటికి, సగంలో ఆగిపోయిన ఇళ్ళకి, ఇంకేదైనా నరదిష్టి, నరఘోషం ఉందా మా ఇంటికి, నాకు ఏం అర్థం కావట్లేదు, ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు, ఆరోగ్యం బాగాలేదు అంటారు, విడిపోయామంటారు. ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి. ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది, 4 వస్తాయి. ఇది ఇంటికి దిష్టి తీయాలి 3 రోజులకు ఒకసారి. ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసిస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టే కాదు, ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది. ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా ఉంటుందన్నమాట ఇది. అందుకని ఇది కూడా మనం సరసమైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది. మరొకటి ఉంది, అది ఏంటంటే కనుక రూపు. ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు. ఇలా చూసినట్టయితే కనుక సూర్యుని రూపు అంటారు. ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు. ఎవరైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, జాబులో వెసులుబాటు లేదు, ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది, సగంగా అయిపోతుంది అంతాను, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కావట్లేదు, జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది. కాబట్టి ఇది మనం సరస్వతి ధరల్లోనే వద్దకి చేర్చడం జరుగుతుంది. ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర. మంత్రోచ్చారణ చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు. ఎవరినైనా భయం పడుతున్నా, ఎవరైనా ఆందోళన ఉన్నా, సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇది రూపు. ఇకపోతే ఇది ఈగలు అంటారన్నమాట, గర్ధ, అదే గరుత్మంతుని అంటారు. ఇది చాలా పవిత్ర పూర్తమైనది. గరుత్మంతుని రూపు ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు. మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా, ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా, భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా, పిల్లలు కలగట్లేదా, గరుత్మంతుని రూపు. ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నారా, ఆరోగ్యం బాగలేదా, గరుత్మంతుని రూపు. ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్. మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతుని రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము. ఇకపోతే ఇది నాగమణి. ప్రతి ఒక్కరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. ఈ నాగమణి నరదిష్టి, నరఘోషే కాదు, ఆర్థిక పరమైన సమస్యలే కాదు, మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, రాహుకేతు దోషం, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారా, ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని, అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఇది సాలగ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది. ఆ ఒక శివ భగవానుడు, విష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి. ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా, ఫ్రీగానే ఇచ్చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను. ఇది దొరకడం అనేది నా అదృష్టం, ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం. ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు, అలానే వారు దిష్టి దోషాలు దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు. ఈ 2 చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా. ఎవరికైనా కావాలంటే
కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా. ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు? ఎక్కడండి వేలు పెట్టుకునేది? ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే. వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి, అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు, చెడు ప్రక్రియలతో పాటు మందు పెట్టడం, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో. ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది, రాశి బాగుంది, దశ బాగుంది, అంతర్దశ బాగుంది కాదు. కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వయసు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈ రోజులో తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి, ఏం చేయలేకపోతున్నాను, ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు, నాకు ఎటువంటి సదుపాయం లేదు, వనరు లేదు, వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి ఈ యొక్క ముడుపు, ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి. ఇది 42 రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు. ఇది అండమాన్ అడవుల్లో దొరకాల్సిన జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట, లభ్యపడుతుంది. ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది. ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను. సంజీవిని కూడా ఉంటుండొచ్చు ఇందులో. ఇది పునర్జన్మ అనమాట. వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం. ఇది ఏం చేయాలి తెలుసా? ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి. ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి. ఇక మన బాడీ మీద కాదు, మన లోపల కాదు, మన ఇంట్లో కాదు, ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాదిక. మనము పటిష్టంగా ఉంటాం. ఏదో సిమెంట్ చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా, అదే కనుక బలంగా ఉంటాం అనమాట. అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం.